హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ లో నెక్స్ట్ పార్ట్కి వెళ్దాం. అంటే మిగిలిన సమ్స్, రిమైనింగ్ సమ్స్ ఎలా ఉంటాయి, చాలా ఈజీగా ఉంటాయండి. ఈ చాప్టర్ లో 2 మార్క్స్ మనం ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు. ఏపీ అయినా టీఎస్ అయినా కూడా. చూడండి ఒకసారి, ఇంతకు ముందు క్లాస్ లో కూడా సేమ్ ఈ మోడల్ లోనే వేరే సమ్ చెప్పాను. 1 ఆల్ఫా ది రూట్స్ అన్నాను. ఇక్కడ -1 2 ఆల్ఫా ది రూట్స్ అన్నాను. సో అంటే ఒక వాల్యూ తెలియాల్సి వస్తే S1 ఫార్ములా వేయమని చెప్పాను. S1 అంటే ఫార్ములా ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్ టు -P1. సరే, S2 కూడా వేయొచ్చు, S3 కూడా వేయొచ్చండి. సరే, ఫస్ట్ గివెన్ రూట్స్ -1 కామా 2 కామా ఆల్ఫా. ఓకే, గివెన్ ఈక్వేషన్ 2x³ ప్లస్ x² మైనస్ 7x మైనస్ 6 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ ఈక్వేషన్ తో కంపేర్ చేయాలి అంటే హైయెస్ట్ పవర్ కోఎఫిషియంట్ 1 ఉండాలి. కానీ ఇక్కడ ఎంత ఉందండి, 2 ఉంది. ఎప్పుడైనా సరే హైయెస్ట్ పవర్ కోఎఫిషియంట్ ఎంతైనా ఉంటే 1 కాకుండా దాంతో డివైడ్ చేసేయండి. ఇక్కడ 2 తో డివైడ్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, ఇంప్లైజ్ 2/2 అంటే క్యాన్సిల్. x³ ప్లస్ 1/2 x² మైనస్ 7/2x మైనస్ 6/2 అంటే 3 ఈక్వల్ టు 0. 2 3 క్యాన్సిల్. ఇప్పుడు ఈ ఈక్వేషన్ ని x³ ప్లస్ p1x² ప్లస్ p2x ప్లస్ p3 ఈక్వల్ టు 0 తో కంపేర్ చేస్తే p1 ప్లేస్ లో 1/2, p2 ప్లేస్ లో -7/2, p3 ప్లేస్ లో -3. ఓకే, ఇప్పుడు ఏం చెప్పాను, S1 ఫైండ్ అవుట్ చేయాలి. సో S1 ఇస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది రూట్స్. ఆల్ఫా బీటా గామా రూట్స్ అయితే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. కానీ ఇక్కడ మనకి రూట్స్ -1 2 ఆల్ఫా. సో సమ్ ఆఫ్ ది రూట్స్ అంటే -1 ప్లస్ 2 ప్లస్ ఆల్ఫా ఈక్వల్ టు ఫార్ములాలో -P1 అంటే మైనస్ P1 వాల్యూ 1/2 ఇంప్లైస్ 2 - 1 1 ప్లస్ ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు -1/2. ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు -1/2 -1. ఆల్ఫా ఇజ్ ఈక్వల్ టు 2 LCM -1 -2 implies ఆల్ఫా ఈక్వల్ టు -3/2. కాబట్టి ఆల్ఫా వాల్యూ ఎంత వచ్చిందండి, -3/2. ఈ సమ్ చాలా ఇంపార్టెంట్ సమ్. పబ్లిక్ లో నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగారు. కాబట్టి if the product of the roots of 4x³ plus 16x² minus 9x minus a is equal to 0 is 9, then find a. a అంటే p1 p2 p3 తో కంపేర్ చేసుకోండి. అంటే p3 వాల్యూ తెలియదు కాబట్టి మనం S3 ఫార్ములా వేసుకోవాలి. ఓకే, ఇంతకుముందు చెప్పాను, p1 వాల్యూ తెలియకపోతే S1, p2 వాల్యూ తెలియకపోతే S2, p3 వాల్యూ తెలియకపోతే S3. ఆ విధంగా మనం ఫార్ములాస్ వేయాలి. ఫస్ట్ గివెన్ ఈక్వేషన్ 4x³ ప్లస్ 16x² మైనస్ 9x మైనస్ a ఈక్వల్ టు 0. హైయెస్ట్ పవర్ కోఎఫిషియంట్ 4 ఉంది కాబట్టి 4 తో డివైడ్ చేయాలి. దట్ ఇంప్లైస్ x³ ప్లస్ 16/4 అంటే 4x² మైనస్ 9/4x మైనస్ a/4 ఇజ్ ఈక్వల్ టు 0. ఈ ఈక్వేషన్ ని x³ ప్లస్ p1x² ప్లస్ p2x ప్లస్ p3 ఈక్వల్ టు 0 తో కంపేర్ చేసుకుంటే p1 ఇజ్ ఈక్వల్ టు 4, p2 ఇజ్ ఈక్వల్ టు -9/4, p3 ఈక్వల్ టు -a/4. p3 ఈక్వల్ టు -a/4. సరే, లెట్ ఆల్ఫా కామా బీటా కామా గామా. హైయెస్ట్ పవర్ 3 కాబట్టి 3 రూట్స్ తీసుకోవాలి. ఆర్ రూట్స్. సో ఆల్ఫా బీటా గామా రూట్స్ గా తీసుకుంటే S3 ఫార్ములా వేద్దామండి. S3 is equal to alpha into beta into gamma.
is equal to formula minus P3, that is equal to minus A by 4. So that implies alpha into beta into gamma is equal to A by 4. Equation 1. Next question lo icharu, the product of the roots of the equation is 9. అంటే రూట్స్ ఏంటంటే ఆల్ఫా బీటా గామా, product of the roots equal to 9 అన్నారు. So given that product of roots is equal to 9 అంటే ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా, సమ్ ఆఫ్ ది రూట్స్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా, ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ అంటే ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా is equal to 9. Equation 2. So equation 1 and 2 చూడండి, alpha beta gamma value a by 4, alpha beta gamma value 9. So from 1 and 2 ఈ రెండు ఈక్వల్ చేసుకుందాం. a by 4 is equal to 9 implies a is equal to 9 into 4, a is equal to 9 into 4 36. సో మనకి ఏ వాల్యూ ఎంత వచ్చిందంటే 36 ఉంది. If 1 minus 2 3 are the roots of x cube minus 2x square plus ax plus 6 equal to 0, then find the value of a. ఇంతకు ముందు ఇంతకు ముందు కండిషన్ x స్క్వేర్ కోఎఫిషియంట్ p1 తెలియకపోతే s1 ఫైండ్ అవుట్ చేయండి, p2 తెలియకపోతే అంటే x కోఎఫిషియంట్ తెలియకపోతే s2 ఫైండ్ అవుట్ చేయండి, p3 తెలియకపోతే ఇంతకు ముందు సమ్ చాలా ఇంపార్టెంట్ సమ్ అది S3 ఫైండ్ అవుట్ చేయండి. సో ఇక్కడ మనకి ఇది P1 P2, సో P2 వాల్యూ తెలియదు కాబట్టి మనం S2 ఫార్ములా వేయాలి. సరే చూద్దాం ఒకసారి. గివెన్ రూట్స్ 1, -2 and 3 and given equation x cube minus 2x square plus ax plus 6 equal to 0. సో ఈ ఈక్వేషన్ మనం ఈ ఈక్వేషన్ తో కంపేర్ చేసుకోండి. x cube plus p1x square plus p2x plus p3 equal to 0 తో కంపేర్ చేసుకుంటే x స్క్వేర్ కోఎఫిషియంట్ p1 ఇక్కడ ఎంత ఉందండి -2. సో p1 is equal to -2, x కోఎఫిషియంట్ a ఇక్కడ p2, సో p2 is equal to a, కాన్స్టెంట్ టర్మ్ p3 ఇక్కడ 6, p3 equal to 6. అంతకు ముందు చెప్పాను మనకు p2 ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే p2 ను ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏ ఫార్ములా వేయాలండి s2 ఫార్ములా వేయాలి. s2 is equal to ఇది ఆల్ఫా బీటా గామాతో కంపేర్ చేసుకుంటే ఫస్ట్ ఫార్ములా ఏంటి ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఈక్వల్ టు ప్లస్ p2 అంటే ప్లస్ p2. సరే ఆల్ఫా ప్లేస్ లో 1 ఇంటూ -2 ప్లస్ నెక్స్ట్ బీటా గామా, బీటా అంటే -2 ఇంటూ గామా అంటే 3, గామా ఆల్ఫా 3 ఇంటూ 1 is equal to p2 అంటే a implies -2 -6 plus 3 equal to a implies -6 -2 -8 plus 3 equal to a implies -5 is equal to a. So a value ఎంత వచ్చిందంటే -5. Next sum. Let alpha, beta, gamma be the roots of equation x cube plus px square plus qx plus r equal to 0. Then find sigma 1 by alpha. First దీని గురించి తెలియాలి. సిగ్మా ఏ అంటే అర్థం ఏంటంటే సిగ్మా అంటే ప్లస్ చేయమని అర్థం. 3 టర్మ్స్ తీసుకోవాలి a ప్లస్ b ప్లస్ c. సిగ్మా ఆల్ఫా అంటే అర్థం ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా, ఆల్ఫా బీటా గామా కాబట్టి. సిగ్మా ఏబి అంటే ఏబి ప్లస్ బిసి ప్లస్ సిఏ. అలా మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారండి సిగ్మా 1 బై ఆల్ఫా అంటే 1 బై ఆల్ఫా ప్లస్ 1 బై బీటా ప్లస్ 1 బై గామా. సిగ్మా అంటే ప్లస్ అని, ఇది ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ఫా అంటే ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా అని.
ప్రొడక్ట్ అంటే మల్టిప్లై చేయమని, సిగ్మా అంటే ప్లస్ చేయమని. సరే ఇప్పుడు సిగ్మా 1/α ఫైండ్ అవుట్ చేయమన్నారు. అంటే 1/α ప్లస్ 1/β ప్లస్ 1/γ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలని మనం. సరే ఫస్ట్ గివెన్ ఈక్వేషన్ x³ ప్లస్ px స్క్వేర్ ప్లస్ qx ప్లస్ r = 0. దీన్ని ఇంతకు ముందు చెప్పిన x³ ప్లస్ p1x స్క్వేర్ ప్లస్ p2x ప్లస్ p3 = 0 తో కంపేర్ చేస్తే x స్క్వేర్ కోఎఫిషియంట్ p1, x కోఎఫిషియంట్ p2, కాన్స్టెంట్ p3. దిస్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ x³ ప్లస్ p1x స్క్వేర్ ప్లస్ p2x ప్లస్ p3 = 0. సో p1 is equal to p, p2 is equal to q, p3 is equal to r. రూట్స్ ఏమి ఇచ్చారండి? ఆల్ఫా బీటా గామా. గివెన్ దట్ ఆల్ఫా బీటా గామా ఆర్ రూట్స్. సరే S1 is equal to 3 తెలియదు కాబట్టి ఏవో 2 ఈక్వేషన్ లో 3 ఈక్వేషన్ లో యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేద్దాం. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా = -p1 అంటే -p అంటే మనకి ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా వాల్యూ ఎంత వచ్చిందండి? -p. S2 అంటే 2 రూట్స్ తీసుకోవాలి. ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా = p2. సో p2 వాల్యూ q. సో ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా = q. నెక్స్ట్ S3 అంటే ఆల్ఫా బీటా గామా = -p3. సో -r. సో ఆల్ఫా బీటా గామా =-r. సో ఇది ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2, ఈక్వేషన్ 3. మనం ఏ ఫైండ్ అవుట్ చేయాలి? సిగ్మా 1/a ఫైండ్ అవుట్ చేయాలి. సిగ్మా 1/a అంటే ఫార్ములా ఇంతకు ముందు చెప్పాను, 1/a ప్లస్ 1/b ప్లస్ 1/c. ఇక్కడ సిగ్మా 1/α. సో 1/α ప్లస్ 1/β ప్లస్ 1/γ. సిగ్మా 1/α = 1/α ప్లస్ 1/β ప్లస్ 1/γ. ఎల్సిఎం ఆల్ఫా బీటా గామా. ఇక్కడ ఆల్ఫా బీటా గామా ఆల్ఫా క్యాన్సిల్. ఇంకా రిమైనింగ్ ఏ టర్మ్ వస్తుందండి? బీటా గామాతో 1 మల్టిప్లై చేస్తే బీటా గామా. ఇంకా ఈజీగా అర్థం అవ్వాలంటే ఇక్కడ లేని టర్మ్స్ తో మల్టిప్లై చేయాలండి. న్యూమరేటర్ ఆల్ఫా ఉంది, లేని టర్మ్స్ ఏంటి? బీటా ఇంటూ గామా మల్టిప్లై చేస్తాం. ఇక్కడ బీటా ఉంది, సో ఆల్ఫా ఇంటూ గామా. గామా ఉంది, ఆల్ఫా ఇంటూ బీటా. సరే ఇది చూడండి, ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా అంటే ఈక్వేషన్ 2. దాని ఫార్ములా ఎంతండి? q బై ఆల్ఫా బీటా గామా అంటే ఈక్వేషన్ 3 -r. సో దట్ ఇంప్లైస్ సిగ్మా 1/α = -q/r. ఇదే మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ. స్టూడెంట్స్ గుడ్ మార్నింగ్. నేను మీకు అన్ని కూడా ప్లేలిస్ట్ లో వరుసగా మ్యాట్రిక్స్ సంబంధించినవి ఏ చాప్టర్ ఆ చాప్టర్ సంబంధించి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అన్ని కూడా అప్లోడ్ చేస్తాను. మీరందరూ కూడా ఈ వీడియోస్ జాగ్రత్త ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీకు వరుసగా సీక్వెన్స్ లో అన్ని కనిపిస్తాయి. ప్లేలిస్ట్ లో టాపిక్ వైజ్ 1A 1B 2A 2B అని క్లియర్ గా సెపరేట్ చేసి పెడతాను. ప్లేలిస్ట్ లో వెళ్ళి చూస్తే అవన్నీ మీకు కనిపించాలంటే అందరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ.